దేవుని బిడ్డలారా, దీనికి ముందు పరిశుద్ధ ఆరాధనలో తన ప్రజగానున్న వారిని ఆయన పైకి తీయు దేవుడు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. ఆరాధనలో యోసేపు గురించి, దానియేలు గురించి మనం తెలుసుకోవడం జరిగినది దేవుని బిడ్డలారా. అయితే మరి ఇద్దరు వ్యక్తుల గురించి మనం తెలుసుకున్నాం. మరి ముగ్గురని మనం చెప్పుకోవడం జరిగినది. ఆ మూడో వ్యక్తి గురించి పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. అంటే అదే అంశానికి సంబంధించినటువంటి మిగిలిన విషయాలను ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వర్తమానాన్ని పూర్తిగా వీక్షించి తద్వారా కలిగేటటువంటి దైవాశీర్వాదాలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. అంతేకాకుండా ఈ ఆరాధన ముగింపు తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. మరి ఈ విశ్వాస ఈ పరిచర్యలో ఎంతోమంది మేలుకరంగా దీవెనకరంగా ఉంటూ ఉన్నారు ఆత్మీయులు. దేవుడు ఒకవేళ మిమ్మల్ని దీవించిన విధానాన్ని బట్టి ఒకవేళ ఆశీర్వదించినట్లయితే మీరు తలస్తే ఆ తలంచినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మీకు ఇచ్చిన ప్రేరేపణలో ఇగో మేము ఈ విధంగా దీవించబడ్డాం, ఈ విశ్వాస పరిచర్యలో మేము మేలుకరంగా ఉండాలని ప్రభు ప్రేరేపణలో బలపరుస్తూ తద్వారా కలిగే దేవుని యొక్క రెట్టింపు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా మేము కోరుతూ ఉన్నాం. ఎంతోమంది ఆత్మీయులు ఈ యొక్క ఆరాధన వీక్షిస్తూ మేము ఎన్నో తెలియలేని విషయాలు మేము తెలుసుకుంటున్నాం, ఆధ్యాత్మికంగా మేము బలపడుతున్నాం, మీ విశ్వాసంలో బలపడుతున్నాం, ఎన్నో కార్యాలు మా జీవితాల్లో జరుగుతున్నాయని చెప్పి ప్రభువును గణపరుస్తున్నారు. వారందరిని బట్టి నేను దేవాదేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలు వంచి ఈ ప్రారంభ ప్రార్థన ఆరాధనలో నాతో పాటు ఏకీభవించాలని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, ఇగో నాయన మరి యొక్క ఆరాధనను కూడా యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తూ దేవా, ఇగో ప్రతి ఒక్క ఇగో నాయన ఆదివారపు ఆరాధన ద్వారా ఎన్నెన్నో విషయాలను ప్రభువా ఇగో నిన్ను విశ్వసించిన నీ బిడ్డలకు, నిన్ను కలిగి ఉన్నటువంటి నీ బిడ్డలకు ప్రభువా ఇగో తెలియపరుస్తూ వారిని బలపరచడానికి దేవా ఈ ఆరాధనను వారికి మేలుకరంగా దీవెనకరంగా అయా మీరు మార్చి మహిమ పొందుతూ ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ వారమంతా కూడా మేడలో చూపిన అపారమైన కృపను బట్టి మీకు వందనాలు దేవా. నీ కృపను దయను జ్ఞాపకం చేసుకొని ప్రభువా ఈ విధముగా నీ నామాన్ని మహిమపరిచే ఒక గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ నేటి వరకు కూడా మమ్మల్ని పోషిస్తూ మంచి ఆరోగ్యాలు ఇస్తూ మా ఆయుస్సులను పొడిగించి అయా సజీవులుగా నీ కృపలో మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి అయా నీ సన్నిధిలో మరొకసారి అయా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా జరుగుతున్న ఈ ఆరాధన అయా వీక్షిస్తున్న నీ బిడ్డలకు ఈ మాటలు అయా నీ యొక్క జీవము కలిగిన మాటలు వింటున్న నీ బిడ్డలకు అయా ఈ ఆరాధన దీవెనకరంగా మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లు మీ కృప దయచేయమని దేవా ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తారు. తన గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి ప్రభునామాన్ని మనం హెచ్చిస్తూ మహిమపరుస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా బెసలేల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, చక్కని కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినటువంటి బెసలను బట్టి దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తను దేవునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి ఈ ఆరాధనలో ప్రభునామాన్ని మహిమపరిచినటువంటి మిమ్ములను బట్టి దేవాదేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా చక్కని కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచిన బెసలను బట్టి కూడా దేవాదేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు జ్ఞాపకం చేసుకొని, ఆయన కృపను దయను జ్ఞాపకం చేసుకొని, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభునామాన్ని హెచ్చిస్తూ మహిమపరుస్తూ మనం ఈరోజు క్షేమముగా సురక్షితముగా నెమ్మదిని పొందుతున్నామంటే దానికి కారకుడు ఆయనే అని మనం ఎరిగి ఆయన నామాన్ని గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమ స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన దేవా, ఈ వారమంతా కూడా మా ఎడల మీరు చూపిన పారమైన కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృప వలన దయ వలన మాత్రమే మేము క్షేమముగా ఆరోగ్యవంతులుగా మేము ఉన్నాం. అందును బట్టి మీకు వందనాలు. దయగలిగిన దేవా, మరణకరమైన పరిస్థితుల్లోంచి తప్పిస్తూ దేవా ఇగోనైనా మరి మా ప్రాణాలకు క్షేమమును మా ప్రాణాలకు నెమ్మదిని కలుగజేస్తున్న సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నా. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలము నాయన. అల్పులము, అయోగ్యులము, ఎన్నిక లేని మా బ్రతుకులలో ఊహకందని కార్యాలు చేస్తూ నీ కృపలో మా జీవితాలను నడిపిస్తున్న సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నా. ఓ గొప్పవాడా, నీకు మహిమ చెల్లిస్తున్నా. ఈ భయంకరమైన దినాలలో అపారమైన కృప, విడువని కృప, శాశ్వతమైన కృప అయ్యా మాతో ఉంచినటువంటి సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నా, నీకు ఘనత చెల్లిస్తూ ఉన్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్, దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్, దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్, దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. ఆకాశమాకాశమో దాని క్రిందున్న ఆకాశమో, ఆకాశమాకాశమో దాని క్రిందున్న ఆకాశమో, భూమిలో కనబడునవన్నీ, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతో. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్, దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో యేసయ్యా, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్, దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. యేసయ్యా నీకు మహిమ చెల్లిస్తున్నా, యేసయ్యా నీకు ఘనత చెల్లిస్తున్నా.
ఎన్ని స్తుతులు స్తోత్రాలు, లెక్కకు మించి కోట్ల కొలదిగా ఎంత స్తుతించినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము నాయన. విశ్వసించిన మా బ్రతుకులలో ఊహకందని కార్యాలు చేస్తూ నీ కృపలో మా బ్రతుకులు నడిపిస్తున్న దేవుడు నాయన. అయ్యా, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ సహాయము గొప్పది, నీ కనికరము గొప్పది. తండ్రి, నువ్వు గొప్పవాడవు నాయన. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నావు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నా. పాపము లేని పరిశుద్ధుడా నీకు మహిమ చెల్లిస్తున్నా. మా పాపాల కొరకై దేవుడువైన నీవు మానవాకారాన్ని దాల్చి ఈ భూలోకానికి వచ్చి నీ పరిశుద్ధ రక్తాన్ని కార్చి తద్వారా మమ్మల్ని పరిశుద్ధపరిచి, దేవా, నీవుండే ఆ నిత్యత్వములో మీ ఉండే భాగ్యాన్ని అల్పురము అయోగ్యము ఎన్నికలేని ఏ మంచి లేని మా బ్రతుకులకు దయచేసిన సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ నామాన్ని గనపరిచిన నీ ప్రజలపై నీ ఆశీర్వాదమును క్రమరించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నా. ప్రతి ఒక్కరిని తాకారు, ముట్టారు, మీకు వందనాలు. అభిషేకించారు, మీకు వందనాలు. రకరకాల పరిస్థితుల నడుమ ఈ ఆరాధన వీక్షిస్తున్న నీ బిడ్డలకు మీరు ఇస్తున్న విడుదల, స్వస్థత, ఆరోగ్యము ప్రభువా, మీ ఆదరణను బట్టి ప్రభువా, మీ యొక్క అయా ఇగోనైన బలాన్ని, ఆత్మ బలాన్ని బట్టి, అయా ఆత్మశక్తిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. మానసిక ధైర్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. జరగబోతున్నటువంటి వాక్య పరిచర్యలో మీ ఆత్మచేతనను వాడుకొని తద్వారా మీరు మహిమ పొందమని, చేయబడిన స్తుతి ఆరాధన స్వీకరించమని నాతో పాటు కలిసి నీ నామాన్ని గనపరిచిన నీ ప్రజలను నూరంతులుగా దీవించి వారు చేసిన స్తుతి ఆరాధన కూడా స్వీకరించి తద్వారా మీరు మహిమ పొందారని మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నాతో పాటు కలిసి ఈ ఆరాధనలో ప్రభునామాన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించి గణపరిచి మహిమపరిచిన మీ అందరిని బట్టి దేవాదేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ ఆరాధనను చాలామంది వీక్షిస్తూ తద్వారా దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి ప్రభునామాన్ని ఎంతోమంది మహిమపరుస్తున్నారు. వారందరిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నారు. మరి ఈ ఆరాధనను వీక్షిస్తున్న మీ జీవితాల్లో కూడా అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ తద్వారా ఆయన మీ ద్వారా మహిమ పొందుతూ ఆయన తన సాక్షులుగా మిమ్మల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడు. దేవుని బిడ్డలారా, చక్కని ఆరాధన ద్వారా మనందరం కూడా కలిసి ప్రభువును గణపరిచి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు దయచేసిన విధానాన్ని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి జాన్ బాబు వచ్చి విత్తబడబోయేటటువంటి వాక్యం కొరకు మరి ప్రార్థన చేస్తారు. మరి వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా జాన్ బాబుని నేను ఆహ్వానిస్తున్నాను. తను వచ్చి ప్రార్థించినప్పుడు తనతో పాటు ప్రార్థనలు ఏకీభవించి దేవుని యొక్క వాక్యం కొరకై మీ హృదయాలను సిద్ధపరచుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను. ఈ సమయంలో జాన్ బాబుని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీవించి దేవుని మహిమపరిచిన మీ అందరిని బట్టి ప్రభువుకి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో వెత్తబడబోతున్న వాకింగ్ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. ప్రార్థిస్తున్న నాతో పాటు మీరందరూ ఏకీవించారని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. పరిశుద్ధుడా, ఈ దినమున ఇప్పుడు జరుగుతున్న ఈ ఆరాధనలో మొదటి నుండి ఇప్పటి వరకు తోడైన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం దేవా. మొదటి ప్రార్థనలో, పాటలో, ఆరాధనలో మీరే తోడైనారు దేవా. ఆరాధనలో మరి వచ్చిన సంఘర్షులందరినీ మరి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని తాకారు, దర్శించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో నీ సేవకుడి ద్వారా చెప్పబడుతున్న సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరు నీ వాక్యంలో ఇంకా బలపడేటట్లు గొప్ప కార్యం జరిగించండి పరిశుద్ధాత్మ దేవా. మంచి సందేశాన్ని సేవకుడి ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు తెలుసుకునేట్లు గొప్ప కార్యం జరిగించండి. ప్రతి ఒక్కరు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినేటట్లు గొప్ప కార్యం జరిగించండి పరిశుద్ధాత్మ దేవా. ఈ ఆరాధన ముగింపు వరకు మీరే తోడైనమని, నీ నా మహిమార్థమై ఆరాధన అంతా ఘనంగా అద్భుతంగా జరగడానికి మీరే కార్యం జరిగించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు తనతో పాటు ఏకీభవించి మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న విధానాన్ని బట్టి దేవాదేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా భారభరితమైన హృదయంతో ప్రార్థించిన జాన్ బాబుని బట్టి కూడా దేవునికి నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆరాధనకు ముందే మన అంశాన్ని నేను మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. తన ప్రజగా ఉన్న వారిని పైకి తీయు దేవుడు అనేటటువంటి అంశాన్ని గత పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకున్నప్పటికీ
అందులో యోసేపును గూర్చి, దానియేలును గూర్చి మనం ధ్యానం చేసుకుని ఎన్నో ఆత్మీయ విషయాలు మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, తన బిడ్డలను ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో నుండి అయినా ఆయన పైకి తీయగలిగిన దేవుడు, వారిని హెచ్చించగలిగిన దేవుడు, వారిని అత్యున్నతంగా హెచ్చించి అత్యున్నత స్థానంలో పెట్టి వారి ద్వారా మహిమ పొందే దేవుడనే ఎన్నో విషయాలు ఆయా రూపాలలో మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, అందులో మూడవ వ్యక్తి గురించి నేను తెలియపరుస్తానని చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డారా, అప్పుడు మనకి సమయం లేకపోవటను బట్టి మూడో వ్యక్తి గురించి ఆ పరిశుద్ధ ఆరాధనలో ఆ సమయంలో మనం తెలుసుకోలేకపోయి ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డారా, అయితే ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో ఆ మూడో వ్యక్తిని గురించి మనం తెలుసుకొనబోతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ వర్తమానాన్ని వినగలిగితే, వీక్షించగలిగితే ప్రియా దేవుని బిడ్డారా, ఎన్నో మేలుకరమైన విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. తద్వారా వాటికి మన జీవితాల్లో ప్రాముఖ్యతను ఇచ్చుట ద్వారా దేవుని యొక్క విస్తారమైన దీవెనలు, అత్యున్నతమైనటువంటి దీవెనలు మనం మెండుగా నిండుగా సమృద్ధిగా మనం పొందగలం. ప్రియా దేవుని బిడ్డారా, ఈ సమయంలో ఆ మూడో వ్యక్తి ఇర్మియా ప్రవక్త. ప్రియా దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఇర్మియా ప్రవక్తను గూర్చిన మరి అనేకమైన విషయాలు ఈ సమయంలో మనం ధ్యానం చేసుకునబోతున్నాం. మీరు అనుకోవచ్చు, ఒక ప్రవక్త అంటే ఒక దైవజనుడు గూర్చి దైవజనుడు మాట్లాడుతాడు అంతే కదా, ఇది వర్తమానం అని మీరు తలంచొచ్చు. కానీ ఒక దేవుని ఖచ్చితమైనటువంటి దేవుని యొక్క సేవకునిగా ప్రవక్తగా ఉన్నప్పుడు ఏ రకమైన పరిస్థితులు ఎదురవుతాయి, ఎవరి ద్వారా ఎదురవుతాయి, ఆ ఎదురైన వారు కూడా ఎవరి ద్వారా ఎదురైందో ఆ ఎదురైనటువంటి వ్యక్తులకు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయో ఇవన్నీ కూడా ఈ వర్తమానాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నో విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. పిల్లరా, అయితే రండి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డారా, ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ వర్తమానాన్ని వినాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. దేవుని బిడ్డారా, ప్రవక్త అయినటువంటి ఇర్మియా, ఇతడు యోధారాజు అయినటువంటి సిద్కియా కాలంలోనూ ప్రవక్త పరిచర్య చేసిన వానిగా మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డారా, అయితే యోధారాజు అయినటువంటి సిద్కియా కాలంలో ఇర్మియా 37:2 ప్రకారము సిద్కియా అతడైనను అతని సేవకులైనను ఆ దేశ ప్రజలైనను యెహోవా ప్రవక్త అయినటువంటి ఇర్మియా చేత దేవుడు సెలవిచ్చినటువంటి మాటలను లక్ష్య పెట్టలేదు అని మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా, ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు యోధా ప్రజలతోని ఆ యొక్క యోధారాజు అయినటువంటి సిద్కియాతో అతని సేవకులతో వారందరికీ కూడా ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఏమన్నాడంటే యోధా ప్రజలను బబులోనీయులకు లొంగిపోమ్మని ప్రోత్సహించిన దాన్ని బట్టి యోధా సైన్యములో కొందరు అధికారులు ఇర్మియాకు విరోధులుగా మారారు. పిల్లరా, ఈ విషయాన్ని గమనించండి. ఈ విషయాలు ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం 15 ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. పిల్లరా, ఈ విషయాలు ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రవక్త, దేవుని ప్రవక్త అంటే దేవునికి మానవులకు మధ్యవర్తి. దేవుడు తన ప్రవక్త ద్వారా ఏమి చెప్పమంటూ ఉంటాడో అది చెప్పడమే ప్రవక్త యొక్క పరిచర్య అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, కనుక ఇశ్రాయేలు ప్రజల క్షేమాన్ని చెప్పమంటే ఇశ్రాయేలు ప్రజల క్షేమాన్ని చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలకు ఏమైనా కీడుకరమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి అంటే అది దేవుడు చెప్పమంటే తప్పక చెప్పాలి. ఇది ప్రవక్త యొక్క పరిచర్య అయి ఉన్నది. పిల్లరా, ఇర్మియా ప్రవక్త యోధారాజు అయిన సిద్కియా కాలంలో దేవుడు చెప్పమనివి ఆయన చెప్తూ ఉన్నాడు. కానీ యోధారాజు అయినటువంటి సిద్కియా కానీ యోధా ప్రజలు కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి అతని సేవకులు కానీ అధికారులు ఎవరు కూడా ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పమనేటువంటి మాటలు ఇర్మియా ప్రవక్త చెప్తూ ఉన్నప్పుడు వారు ఆ మాటలను లక్ష్య పెట్టలేదు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు, అంతేకాదు చెప్పినటువంటి ఇర్మియా ప్రవక్తను వారు ఏం చేశారంటే ఒక విరోధిగా వారు భావించారంట. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాన్ని గమనించండి. దేవుని యొక్క సేవకుని ఒక విరోధిగా భావిస్తే, విరోధిగా ఆ ఒక తలస్తే దేవుని సేవకులకు విరోధులుగా మారుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో దేవుని యొక్క సేవకుడు ఒంటరి అయిపోతూ ఉంటాడు. అయితే ఆ సేవకుడికి ఎవరు తోడుగా ఉంటారంటే దేవుడే తోడుగా ఉంటారు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డారా. అయితే సేవకుడిని మనం ఆ ఒక సేవకుడి మీద గురి పెట్టకూడదు. సేవకుడే ఈ మాటలు చెప్పాడనే ఆలోచనలోనికి మనం వెళ్ళకూడదు ప్రియా దేవుని బిడ్డారా. అయితే ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోంచి కొన్ని మాటలు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. పిల్లరా, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1లో మనం చూస్తున్నప్పుడు దేవుడు యెషయా ప్రవక్తను యోధారాజైన హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పమంటాడు. ఏమని చెప్పమంటాడంటే,
నీవు మరణమవుచున్నావు, నువ్వు బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకున్నామని దేవుడే యెషయా ప్రవక్త ద్వారా యూదారాజు అయినటువంటి హిజ్కియాకు ఈ వార్త చెప్పమని చెప్తూ ఉంటాడు. పిల్లల ఈ విషయాన్ని గమనించండి. ఇవి చిన్న విషయాలు కాదు. ఒక రాజు దగ్గరికి వెళ్ళి నీవు మరణమవుతున్నావు, నువ్వు బ్రతకవు, ఇగో నీ ఇల్లు చక్కబెట్టుకో, నిన్ను నీవు సరిచేసుకో అని ఈ మాటలు చెప్పడం అంత సులభమైన పని కాదు. ఎందుకంటే రాజు తలుసుకుంటే చెప్పినటువంటి ఆ ఒక సేవకుడిని అక్కడే ఆ స్థలంలోనే చంపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, ఎందుకంటే అతని సేవకులే వచ్చి ఆయనకి హాని చేయొచ్చు ప్రియా దేవుని బిడ్డారా. కానీ అటువంటి పరిచర్య ఒక్కొక్కసారి దేవుని యొక్క ప్రవక్తలు చేయవలసిన పరిస్థితి ఉంటూ ఉంటుంది. అయినప్పటికీ యెషయా ప్రవక్త యూదారాజు అయినటువంటి హిజ్కియా దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పమనేదే ఆయన చెప్పాడు. ఏం చెప్పాడంట? నీవు మరణమవుచున్నావు, నీవు బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని దేవుడిగో మరి నీకు చెప్పమన్నాడు అనే వార్తను వెళ్ళి చెప్పాడు. పిల్లారా, ఈ విషయాన్ని గమనించండి. అంటే దేవుడు చెప్పమన్న ఆ మాటలనే యూదారాజు అయిన హిజ్కియా దగ్గరికి కూడా యెషయా ప్రవక్త తీసుకుని వెళ్ళి చెప్పడం జరిగింది. అంటే మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే దేవుడు చెప్పమనేదే దేవుని సేవకులు చెప్తారు తప్ప దానిలో ఏ రకమైన కల్పితం ఉండదు అని తప్పక మనం తెలుసుకోవాలి. ఖచ్చితమైన సేవకులు, నిజమైన సేవకులు, దేవునికి భయపడే సేవకులు, దేవుని వాక్యానుసారంగా బ్రతికే సేవకులు, దేవుని మీదే ఆధారపడే సేవకులు, దేవుని కొరకు నీతిగా న్యాయంగా బ్రతికేటటువంటి సేవకులు, దేవుని ఆత్మ కలిగిన సేవకులు, దేవుడు పిలుచుకున్న సేవకులు, దేవుడు ఏర్పరచుకున్న సేవకులు, దేవుడు చెప్పమనిదే వారు చెప్తూ ఉంటారు పిల్లారా. కనుక వారిని మనం విరోధులుగా భావించకూడదు. పిల్లలు అక్కడ యోధారాజు అయినటువంటి సిద్కియా ఇర్మియాను, ఆ సిద్కియా చేతి కింద ఉన్నటువంటి అధికారులు ఇర్మియా ప్రవక్తను విరోధులుగా, అక్కడ ఉన్న ప్రజలు కూడా విరోధులుగా విరోధిగా వారు భావించారంట ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే యెషయా ప్రవక్త సందర్భానికి వచ్చేటప్పుడు యెషయా ప్రవక్త వెళ్ళి దేవుడు చెప్పమన్నప్పుడు చెప్పాడు. తర్వాత మరలా హిజ్కియా ఏం చేస్తాడంటే ప్రార్థిస్తాడు, కన్నీటి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన దేవుడు విని మరొక వార్తను దేవుడే చెప్పమంటాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఏంటి ఆ వార్త అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5-6 వచనాల్లో మనకు కనబడుతుంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. దేవుడు ఏమంటాడంటే యెషయా ప్రవక్తతో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఎట్లనము అంటూ నీవు కన్నీళ్లు విడుచుటి చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నా ఇంకా 15 సంవత్సరముల ఆయుస్సు నీకు ఇచ్చదనని నీవేం చేయాలి? హిజ్కియా రాజుకి నీవు తెలియజేయాలి. ప్రియులారా, ముందు దేవుడు అన్నాడు నీవు మరణమవుచున్నావు, నువ్వు బ్రతకో, నీ ఇల్లు చక్కబెట్టుకున్నామనే వార్తను యెషయా ప్రవక్త ద్వారానే చెప్పమన్నాడు. ప్రియులారా, మరలా అదే యెషయా ప్రవక్త ద్వారా ఎప్పుడైతే హిజ్కియా కొంతకాలం నేను బ్రతకాలి, ఇంకా దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి, ఇంకా ఈ విధంగా దేవునిలో నేను ముందుకు వెళ్ళాలి, అయ్యా కొంతకాలం బ్రతకాలనే ఆశ నాకు ఉంది, నాకు ఆయుస్సు అని దేవుని సందులో ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు ఆయుస్సును ఇచ్చాడు ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ఆయుస్సు ఇమ్మని ఆయన అడగలేదు, కానీ ఆయన ప్రార్థించాడు. ఆయన ప్రార్థనలో దేవునికి అర్థమైంది ఈయన కొంతకాలం బ్రతికి ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు అని. దేవుడు ఏం చేశాడంట? ఆయన ఆయుస్సును 15 సంవత్సరాలు పొడిగించిన దేవునికి. ఈ వార్త కూడా యెషయా ప్రవక్త ద్వారానే యూదారాజు హిజ్కియా దగ్గరికి మరి వెళ్ళి చెప్పడం, తెలియపరచడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాన్ని గమనించండి. కీడును తెలియపరిచేవాడు దేవుడే, మేలును తెలియపరిచేవాడు దేవుడే. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పనిని ఎవరి ద్వారా దేవుడు జరిపించుకుంటున్నాడంటే ఆయన సేవకుల ద్వారా జరిపించుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. కీడు వార్త తెలియజేసేవాడు దేవుడే, మేలు వార్త తెలియజేసేవాడు దేవుడే. ప్రియులారా, మరణ వార్త తెలియజేసేవాడు దేవుడే, జీవవార్త తెలియజేసేవాడు కూడా దేవుడే అని ఈ సందర్భం మనకు తెలియపరుస్తుంది. దుఃఖ వార్తను తెలియజేసేవాడు దేవుడే, సంతోష వార్తను తెలియజేసేవాడు దేవుడే, పాపాన్ని ఖండించేవాడు కూడా దేవుడే, పరిశుద్ధతను తెలియజేసేవాడు కూడా దేవుడే. ఈ విషయాలు తప్పక నీవు నేను తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:13లో దేవుని యొక్క వాక్యం ఈ విధముగా మనకు కనబడుతుంటుంది. అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘానికి వ్రాస్తూ ఒక విషయాన్ని ఆయన తెలియపరుస్తూ ఉంటాడు. ఆ సంఘంలో ఉన్నవారు వారిలో ఉన్న ఒక ఆత్మీయ గుణాన్ని ఆయన మెచ్చుకుంటూ ఉంటాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ గుణం ప్రియులారా, ఆత్మీయ లక్షణం ప్రియా దేవుని బిడ్డలారా. దీని విషయంలో ఎంత మెచ్చుకుంటున్నాడంటే ఈ వాక్యాన్ని చదువుతున్నాను. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు
దేవుని వాక్యమని దాన్ని అంగీకరించుతిరి అని ఏమండి అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘాన్ని ఆయన మెచ్చుకుంటున్నట్లు మనం చూడగలం. ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి ఆ సంఘ విశ్వాసులు, ఆ సంఘ పరిశుద్ధులు ఏమండి మరి దైవజనుల ద్వారా చెప్పబడుతున్న మాటలు, వాక్యము అది మనుషుల ద్వారా ఏమండి తెలియపరచబడుతుంది కాదు, మనుషుల ద్వారా ప్రకటించబడుతుంది కాదు, మనుషుల ద్వారా బోధించబడుతుంది కాదు, మనుషుల ద్వారా ఉపదేశించబడుతుంది కాదు. ఏమండి ఈ యొక్క మాటలు దేవుని ద్వారానే తన సేవకుని ద్వారా మనకి తెలియపరచబడుతున్నాయని వారు ఏం చేశారంట, ఏమండి వాక్యం వ్యతిరేకించకుండా వాక్యాన్ని ఏమండి అంగీకరించి వాక్యానికి విధేయత చూపిన వారిగా తెస్సలోనిక సంఘాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక ప్రియులారా, దేవుడు అంటాడు, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురని యెషయా గ్రంథం 55:3లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, ఆలకిస్తే ఆయన మాటలు క్షేమము ఏమండి నిత్య ఆశీర్వాదాలు ఆయన ప్రజలైన వారు పొందుతారని దేవుడే యెషయా ప్రవక్త ద్వారా చెప్పినట్లు యెషయా గ్రంథం 48:18లో మనం చూడగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయాన్ని తప్పక మీరు తెలుసుకోవాలి ఈ సమయంలో దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని యొక్క సేవకులు ఏమండి ఏమండి దేవుని స్థలంలోనికి వచ్చి ఏమండి దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఏమండి దేవుని ప్రజలైన వారికి ఏ మాటలు తెలియజేయాలో ఏమండి ఆ గడియలో దేవుడే మాట్లాడుతూ ఉంటాడంట. ఈ విషయాలు కూడా యేసు ప్రభువారు శరీరధారి వచ్చినప్పుడు ఆయన శిష్యులతో ఆయన చెప్పిన మాటలు ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. పిల్లలు, ఈ మాట నేను చదువుతున్నాను, మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు అని ఏమండి మత్తయి సువార్త 10:19-20 మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, ఏమండి దేవుని యొక్క సేవకుల ద్వారా, ఆయన ఆత్మ కలిగిన సేవకుల ద్వారా దేవుడి ఏమండి ఆయన ప్రజలు కూర్చొని ఆయన మాటలు వినడానికి వచ్చినప్పుడు, ఆయన ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు దేవుడే వారి ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ వారిలో ఉండి మనతో మాట్లాడుతూ ఉంటాడు. కనుక దేవుని మాటలకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యోధారాజైన సిద్కియా ఏమండి యోధా సైన్యంలో ఉన్న అధికారులు ఏమండి ఆయన సేవకులు యోధా ప్రజలు ఏమండి ఇర్మియా ద్వారా తెలియపరచబడుతున్న మాటలు ఆయన సొంత మాటలుగా ఏమండి వారు తలంచి ఏమండి ఇర్మియా ప్రవక్తకు విరోధులుగా వారు మారడమే కాకుండా ఇర్మియా ప్రవక్తని విరోధిగా వారు భావించారంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఆహాబు యుద్ధానికి బయలుదేరినప్పుడు దేవుని బిడ్డలారా మరి మిగతా ప్రవక్తలందరూ ఏమన్నారంటే, ఈ యుద్ధానికి వెళ్తే దేవుడు జయాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడని. మేకయా ప్రవక్త దగ్గరికి వచ్చేటప్పుడు మేకయా ప్రవక్త దేవుని ఆత్మ ద్వారా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు, ఈ యుద్ధానికి వెళ్తావు, ఓడిపోతావు అనే విషయాన్ని తెలియపరిచినప్పుడు పిల్లరా ఏమండి మేకయా ప్రవక్తకు వ్యతిరేకంగా ఎన్నో పనులు చేసినట్లు ఏమండి రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో మనం చదివితే ఈ విషయాలన్నీ ఆ చివరి వచనాల వరకు మనకి కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేశాడంటే దేవుని ప్రవక్త మీద తొందరపడి ఏ రకంగా ఆయన ప్రవర్తించి ఉన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన పేరు కేనయా కుమారుడైనటువంటి సిద్కియా. ఆయనైతే తొందరపడి ఏం చేశాడంటే దేవుని ప్రవక్తను చెంప మీద కొట్టడమే కాకుండా బందీగృహములో ఏమండి మేకయా ప్రవక్తను పడవేసి పిల్లరా కష్టమైన అన్నము నీళ్లు ఇవ్వండి అతనికి అని చెప్పి ఏమండి కష్టమైన ఆహారాన్ని ఆయనకి సిద్ధపరిచినట్లు రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 24-27లో మనం చూస్తూ ఉంటాం. పిల్లరా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మేకయా ప్రవక్త మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో ఆహాబు కూడా అనినట్లు మనం చూస్తూ ఉంటాం. పిల్లల ఈ విషయాలు గమనించండి. ఒక వ్యక్తి ఏం చేశాడంటే తొందరపడి ఏమండి దేవుని యొక్క ఏమండి ప్రవక్తగా ఖచ్చితమైన ప్రవక్తగా దేవుడు చెప్పమందే చెప్పినటువంటి ప్రవక్తని తొందరపడి ఏం చేశాడంటే చెంప మీద కొట్టాడు, బందీగృహంలో వేశాడు. ఏమండి కష్టమైన ఆహారంతో పాటు ఏమండి నీళ్ళు ఇస్తూ మళ్ళా వారు యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు ఈయనకి ఈ రకమైన పనిష్మెంట్ ఇవ్వండి అని దేవుని యొక్క ప్రవక్తకు నిజమైన ప్రవక్తకు ఏమండి పనిష్మెంట్ని ఏమండి ఆహాబు కాలంలో అప్పుడున్నటువంటి వారు ఏమండి నిర్ణయించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాన్ని గమనించండి. ప్రియులారా అయితే ఆహాబు అంటాడు, ఫలానా మేకా ప్రవక్త ఆయన ఎప్పుడైనా మేలు ప్రకటించడు, కీడే ప్రకటిస్తాడని. ఏమండి మరి మేకా ప్రవక్త ఎడల ఒక దేవుని ప్రవక్త ఎడల ద్వేషము కలిగినటువంటి తత్వాన్ని కలిగిన వానిగా ఏమండి ఆ ఒక ఇశ్రాయేలు రాజైన ఆహాబును మనం
చూడగలం. ప్రియులారా, ఈ విషయాలు రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనంలో 22వ అధ్యాయం 20 ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. పిల్లల ఈ విషయాలు వివరించడానికి సమయం లేదు, అయినప్పటికీ మరి క్లుప్తంగా నేను ఈ విషయాలు మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. అంటే ఈ సందర్భం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకులు ఉన్నది ఉన్నట్టుగా దేవుని ఆత్మ ద్వారా దేవుని మాటలు చెప్తూ ఉన్నప్పుడు వారికి కష్టాలు కలుగు చేసేవారిగా, ఇబ్బందులు కలుగు చేసేవారిగా, వ్యతిరేకంగా పనిచేసేవారిగా, విరోధులుగా మారేవారిగా, క్రీస్తును విశ్వసించిన మరి క్రీస్తు బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మరి నిజానికి మీకాయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేర్పు జరిగిందా అంటే నెరవేర్పు జరిగి ఆహాబు యుద్ధానికి వెళ్ళాడు, ఓడిపోయాడు, మరణకరమైన పరిస్థితిని ఆయన ఎదుర్కొన్నాడు. అంతేకాదు ఆయన యొక్క రక్తాన్ని కుక్కలో నాకినట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సేవకులు దేవుని ఆత్మ ద్వారా ఉన్నది ఉన్నట్లు దేవుడే చెప్పమన్నప్పుడు చెప్తూ ఉన్నప్పుడు దానికి మనం లోబడగలిగితే మన జీవితాల్లో గొప్ప అద్భుతాలు చూస్తాం, గొప్ప విజయాలు మనం చూస్తాం. అంతేగాని దైవజనుల మీద మరి చేతులెత్తే పని, దైవజనుల మీద తిరుగుబాటు చేసే పని అది మనకి ఎంతైనా ఆశీర్వాదము కాదు. ఈ మధ్యకాలంలో కొంతమంది సంఘ పెద్దల గురించి నేను విన్నాను. ఆ సంఘ పెద్దలని ఒక దైవజనుడు ఆ ఒక సంఘపరమైనటువంటి ధన విషయాలలో ఖచ్చితంగా ఆయన మాట్లాడుతూ కొన్ని లెక్కలు అడుగుతున్నప్పుడు తొందరపాటుతో ఒక సంఘ పెద్ద ఆయన మీద దాడి చేసి ఉన్నాడు. పిల్లరా, ఇది ఎంత వేదనకరమైన విషయము పిల్లరా. దైవజనుడి మీదకి, ఎందుకంటే దైవజనుడు మన కొరకు ప్రార్థిస్తాడు, దైవజనుడు మన కొరకు కన్నీరు కారుస్తాడు, దైవజనుడు మన కొరకు ఉపవాసాలు ఉంటాడు, మన సమస్యల నుంచి మనం విడుదల పొందాలని ప్రార్థిస్తూ ఉంటాడు. అటువంటి దైవజనుడి మీద ఖచ్చితమైన దైవజనుడి మీద మనం తొందరపడి చేసుకోవడం అది సరైన విధానం కాదు. అలా చేసుకున్న వారు దేవుని యొక్క వాక్యములో భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని వారి జీవితాలు అర్ధాంతరంగా మధ్యలోనే ముగించబడ్డాయి. పిల్లరా, ఈ విషయాలను గమనించండి. అయితే దేవుని బిడ్డలారా, మన అంశ సందర్భానికి వచ్చేటప్పుడు యూదారాజు అయినటువంటి సిద్కియా దేవుని యొక్క మాటలను దేవుని మాటలుగా భావించకుండా ఇర్మియా ద్వారా చెప్పబడిన మాటలు ఇర్మియాయే చెప్తున్నాడని ఆ మాటలను లక్ష్య పెట్టలేని వానిగా మనం చూస్తూ ఉంటాం. ఆ మాటలకు ప్రాముఖ్యత ఇవ్వలేని వానిగా మనం చూస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా. అంతేకాదు యోధా సైన్యంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఇర్మియా ద్వారా చెప్పబడినటువంటి మాటలను వారు ఏం చేశారంటే ఇర్మియా చెప్పిన మాటలుగా తలంచారే తప్ప అవి దేవుని మాటలుగా వారు తలంచకుండా ఇర్మియాకు విరోధులుగా వారు మారి ఇర్మియాను కూడా వారికి విరోధిగా భావించిన సందర్భాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయం 9, ఇర్మియా గ్రంథం 38:2 ద్వారా, ఇర్మియా గ్రంథం 37:15 ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియులారా, దేవుని యొక్క సేవకులు దేవుడు మాట్లాడమంటేనే, దేవుడు చెప్పమంటేనే వారు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని మనతో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. కనుక దేవుని యొక్క సేవకుల మీద మనం పగబట్టకూడదు. ఎందుకంటే వారిని వాడుకున్నవాడు దేవుడు, వారి ద్వారా మనతో మాట్లాడేవాడు దేవుడు. వారు చెప్పేటటువంటి ప్రతి మాట వాక్యాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నారు. ఆ మాట దేవుని మాట కనుక దేవుని మాటకు మనం లోబడాలి తప్ప చెప్పే సేవకుని మీద మనం పగ బట్టకూడదు. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము ప్రియా దేవుని బిడ్డలారా 10లో మనం చూస్తున్నప్పుడు గుమ్మములో నిలుచుండి బుద్ధి చెప్పు వారి మీద అనేకులు పగబడతారంటే, జనులు పగబడతారని మనం చూస్తూ ఉంటాం. దైవజనులను పగబెట్టి వారి మీద కక్షగట్టేటటువంటి వ్యక్తిత్వం, ఆత్మీయత సరైన విధానము కాదు. ప్రియులారా, అయితే మన ఈ ఈ ధ్యానంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పమనేది ఇర్మియా ప్రవక్త చెప్పినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవక్తను వారు ఏం చేశారంటే బందీ గృహముగా చేస్తున్నటువంటి చెరసాల గోతులు అతన్ని వేయించారని ఇర్మియా గ్రంథం 37:16-17 ద్వారా మనకు తెలియపరచబడుతుంటుంది. ప్రియులారా, ఇది కూడా ఒక భూగృహమై ఉన్నది. ఇది ప్రమాదకరమైనటువంటి చీకటి గది అయి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఎక్కువ కాలం ఇక్కడే ఇర్మియా ఉండినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా మరణించేటటువంటి పరిస్థితి ఆయనకి ఎదురయ్యేటటువంటి పరిస్థితి అంట. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏ ఒక్క బందీ గృహముగా చేసినటువంటి గోతులు ఆయన పడవేశారో అక్కడ మరి కావలసినంత గాలి అందనటువంటి పరిస్థితి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక గాలి అందకపోతే అక్కడ మరణకరమైన పరిస్థితి ఎదురయ్యేటటువంటి పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలను గమనించండి. అయితే ఎక్కువ దినాలు అక్కడే ఉంటే మరణించేవాడంట ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం 20వ వచనం 21 ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. పిల్లరా, అటువంటి కఠినమైన స్థలాలలో దేవుని యొక్క మాటను దేవుడు చెప్పమన్నాడని చెప్పినటువంటి ఇర్మియా ప్రవక్తను ఇటువంటి కఠినమైన స్థలాలలో హింసించి మరణకరమైన రీతిలో
ఊపిరి ఆడకుండా మరణించే పరిస్థితులకు ఆయన గురి చేసిన సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. మరలా పిల్లరా అక్కడ నుండి ఏం చేశారంటే ప్రియా దేవుని బిడ్డారా ఇంకొక కారాగార గృహములో ఉన్నటువంటి గోతులోనికి ఆయన్ని దింపివేశారు. అంటే ఒక స్థలం నుండి ఇంకో స్థలం, ఆ స్థలంలో కూడా ఆయన్ని శిక్షించే పరిస్థితి, హింసించేటటువంటి పరిస్థితులు అక్కడ చేసినట్లు మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 6 ద్వారా మనకు తెలియపరచబడుతుంటాయి. మరొకసారి ఆయన దించినటువంటి ఆ గోతులో నీళ్లు లేవంట, బురద మాత్రమే ఉంది అంట. ప్రియా దేవుని బిడ్డారా, దీని గురించి కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. అయితే ఇర్మియాను దింపిన ఈ గొయ్యి వేసవి కొరకు నీటిని నిలువ ఉంచుకోవడానికి వర్షపు నీరు పట్టుకునే ఒక కుండీ లాంటిదంట. ప్రియా దేవుని బిడ్డారా, అది ఒక గుంట ఆకారంలో ఉండి పైమూత భాగం దాదాపు 3 అడుగులు వెడల్పు ఉంటుందంట. ప్రియా దేవుని బిడ్డారా, ఆ కుండీలో పడవేయబడినటువంటి ఇర్మియా ఎంతో కాలం బ్రతకడని అధికారులకు తెలుసంట. ప్రియా దేవుని బిడ్డారా, అయినా కూడా ఆయన్ని హింసించాలని ఆయన మీద గురి నిలిపి మరణకరమైన ప్రాణాంతకరమైన పరిస్థితుల మధ్య ఆయన్ని బాధలకు గురి చేసినట్లు, చిత్రహింసలకు గురి చేసినట్లు దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డారా, అయితే ఇటువంటి నీళ్లు లేని బురదగల గోతులో నుండి ఇర్మియా ప్రవక్తను పైకి దేవుడు ఎవరి ద్వారా తీసి ఉన్నాడంటే ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాన్ని గమనించండి. కూషీయుడగు అబిద్మెలకును షండుడిని దేవుడు వాడుకున్నాడంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు తన యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించి తను చెప్పమనేది చెప్పినటువంటి సేవకులను కాపాడుకునే దేవుడు, రక్షించుకునే దేవుడు, ఎటువంటి పరిస్థితుల్లో నుండైనా వారిని పైకి తీసుకొచ్చేటటువంటి గొప్ప దేవునిగా ఆయన ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ కూషీయుడగు ఎబెద్మెలకును దేవుడు వాడుకున్నాడంటే ప్రియా దేవుని బిడ్డారా, ఇతను ఏం చేశాడంటే ఇర్మియాను అన్యాయముగా ఆ గోతిలో వేశారని ఎవరికి భయపడక ధైర్యముగా రాజుకి చెప్పినప్పుడు ప్రియా దేవుని బిడ్డారా, ఈ రాజు అంటే యోధారాజు అయిన సిద్కియా 2 నాలుకలు గలవాడు గనుక, అంటే అటు ప్రజల పక్షంగా ఉంటాడు, ఇటు కొంతమందికి అనుకూలంగా, మంచివారికి అనుకూలంగా ఉంటూ ఉంటాడు. పిల్లల ఈ విషయాన్ని గమనించండి. ఎందుకంటే నాలుగుకి దుమ్ము లేదు కనుక అది ఎలా పడితే అలాగా ఇదవుతుంటుంది. అంటే ఒక రాజరిక స్థితిలో ఉన్నవాడు కూడా 2 నాలుకలు కలిగిన వానిగా 2 విధాలుగా ప్రవర్తించినటువంటి సందర్భాలు మనకి కనబడుతూ ఉంటాయి. పిల్లరా, అయితే ఎప్పుడైతే ఈ కూషీయుడగు ఎబెద్మెలెకు ఏమన్నాడంటే, ఇగో ఇర్మియా ప్రవక్తను అన్యాయముగా పలానా గోతులో వేసి ఆయన హింసిస్తూ ఉన్నారు, ఇది చాలా భయంకరమైన విషయం, అన్యాయంగా వేశారు, ఆయన ఏ తప్పు లేదని చెప్పినప్పుడు ప్రియులారా చూడండి, ఆ గోతులో యోధారాజైన సిద్కియా వేయించాడో ఆ సిద్కియాకి ఈ యొక్క కూషీయుడగు ఎబెద్మెలెకు తెలియపరిచినప్పుడు ప్రియా దేవుని బిడ్డారా, అతడే ఏం చేశాడంటే మరలా దాదాపుగా 30 మందిని ఈ కూషీయుడగు ఎబెద్మెలెకు అనే ఈ షండుడితో పంపించి ప్రియా దేవుని బిడ్డారా ఆ గోతులోంచి పైకి తీయించినటువంటి సందర్భాన్ని మనం చూస్తుంటాం. ఈ విషయాలు ఇర్మియా గ్రంథం 38:1 నుండి 13 వరకు వ్రాయబడిన వచనాల్లో మనకి కనబడుతుంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డారా, ఇర్మియా ద్వారా దేవుడు చెప్పిన మాటలను లక్ష్య పెట్టని సిద్కియా ఆ యూదారాజు అయినటువంటి సిద్కియాను బబులోను రాజు అయినటువంటి నెబుకద్రెజరు పట్టుకొని లేక బంధించి అతని కన్నుల ఎదుట అతని కుమారులను చంపించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. అంటే ఒక దేవుని ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినప్పుడు అది దేవుని మాటగా దాన్ని గుర్తించి గ్రహించి దాని మీద లక్ష్యం ఉంచక చెప్పిన వాని మీదే గురి నిలిపి చెప్పిన సేవకున్నే బాధలు పెట్టాడే తప్ప చెప్పబడినటువంటి మాట దేవుని మాటని గుర్తించలేని యోధారాజు అయినటువంటి హిజ్కియా కుమారులు తన కళ్ళ ఎదుటే బబులోను రాజు అయినటువంటి నెబుకద్రెజర్ ద్వారా చంపబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. అంతేకాదు ప్రియులారా, యోధా ప్రధానులు కూడా చంపబడినటువంటి సందర్భం మనకు కనబడుతుంటుంది. వీరు కూడా దేవుని ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటలకు వీరు లోబడలేదు సరికదా, చెప్పినటువంటి ప్రవక్త మీదే వారు గురి నిలిపారు. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు సిద్కియా కళ్ళు ఊడదీయించి సంకెళ్లతో బంధించి బబులోనుకు తీసుకొని వెళ్ళిపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, రాజనగరను ప్రజల ఇండ్లను అగ్నిచేత కాల్చివేసి ప్రజలను బందీలుగా కొనిపోయారు. ఈ విషయాలన్నీ కూడా ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 1 నుండి 9 వరకు మనకి కనబడుతూ ఉంటాయి. పిల్లల ఈ విషయాలు గమనించండి. నేను ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే, ఒక దైవజనుడి ద్వారా, ఒక దైవ ప్రవక్త ద్వారా దేవుడే తన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే ఆయన మాటలను గుర్తిస్తారో, గ్రహిస్తారో, లోబడతారో,
ప్రాముఖ్యత ఇస్తారో ఏమండి వారి జీవితాలు గొప్పగా తప్పించబడతాయి, కాపాడబడతాయి, రక్షించబడతాయి. కానీ ఇక్కడ ఇర్మియా ద్వారా చెప్పబడిన మాటలు దేవుని మాటలుగా గుర్తించలేదు, ప్రాముఖ్యత ఇవ్వలేదు. సరికదా ఏమండి ఇర్మియా మీద గురి నిలిపి ఇర్మియాను చిత్రహింసలు చేసే ప్రయత్నం చేశారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ చేసిన వారు పరిస్థితులు ఎలాగా ఏమండి ముగించబడ్డాయో, ఏ రకమైన పరిస్థితులలో వారు ఏమండి మరి ఆ ఒక పరిస్థితుల నడుమ ఏమండి పరిస్థితులకు వారు గురి అయి ఉన్నారో ఏమండి ఇక్కడ మనకి కనబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏటి అద్భుతం అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రవక్త అయినటువంటి ఇర్మియా బందీ గృహంలో నుండి తీయబడి ప్రజల మధ్య నివసించే గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి దేవుడు చెప్పమన్నది మనం చెప్తూ ఉన్నప్పుడు దేవుడు అద్భుత రీతిలో మనల్ని ఏం చేస్తాడండి, మనలను ఏమండి బంధించబడే స్థితిలో ఉంచాడు, ఏమండి బానిస స్థితిలో ఉంచాడు, దాసత్వపు స్థితిలో ఉంచాడు. ఏమండి శత్రు రాజుల ద్వారా ఏ రకమైనటువంటి చిత్రహింసలు లేనటువంటి పరిస్థితి దేవుడు ఇర్మియాకి అనుగ్రహించి ఇర్మియా ఏమండి అద్భుత రీతిలో దేశంలో ఒక స్వేచ్ఛగా స్వతంత్రుడుగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవునికి మహిమకరంగా ఆయన వెళ్ళిపోయాడు. ఏ రకమైనటువంటి బందీ పరిస్థితులు లేవు, ఏ రకమైనటువంటి గోతుల్లో ఆయన బంధకాలు ఉంచేటటువంటి పరిస్థితి లేదు. ఏమండి నెబుకద్నెజరు ఏమండి దేవుడు ఆయన వాడుకొని ఏమండి ఇర్మియాని ఏం చేశారంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనకి స్వాతంత్రతను ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఏమండి ఇర్మియా ప్రవక్తకి స్వేచ్ఛను ఇచ్చినట్లు చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి దేవుడు చెప్పమనేది చెప్పిన ప్రవక్త దేశంలో ఏమండి స్వేచ్ఛగా ఉన్నాడు, ఏ రకమైనటువంటి బంధకాలు లేవు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ప్రజల మధ్య నివాసం చేసే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ ఆ ఒక దేవుని మాటను చెప్పిన ప్రవక్తను చిత్రహింసలు చేసిన వారందరూ కూడా ఏమండి భయానకమైనటువంటి మరణాలు, వారి కుటుంబాలలో వారి దేశంలో ఉన్న అనేకులను కోల్పోయిన పరిస్థితి, వారు బందీలుగా కొనిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. ఇంకొంత ఏమండి లోతుగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏమండి ఇర్మియా విషయమై దేవుని యొక్క చిత్తములో వాడబడిన కూషీయుడగు ఎబెద్మెలెకు ప్రాణము దోపుడు సొమ్ము వలె తన ప్రాణమును ఆయన దక్కించుకున్నాడు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి బబులోను రాజైన నెబుకద్నెజరు అందరినీ బానిసలుగా బందీలుగా తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కూషీయుడైనటువంటి ఎబెద్మెలెకు ఏ రకమైన ప్రాణహాని కలగకుండా ఆయనకి కూడా దేవుడు అద్భుతమైనటువంటి స్వేచ్ఛ, స్వతంత్రత ఏమండి ప్రజల మధ్య ఉండేటటువంటి భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఈయన దేవుని ప్రవక్త విషయంలో వాడబడ్డాడు, దేవుని ప్రవక్తను దేవుని ప్రవక్తగా గుర్తించాడు. ఆయన చెప్పిన మాటలు దేవుని మాటలుగా గుర్తించి దేవుని చిత్తములో వాడబడ్డాడు. ఈ యొక్క ప్రియా దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క కూషీయుడగు ఎబెద్మెలెకు ప్రియా దేవుని బిడ్డలారా ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 15 నుండి 18 వరకు మనకి కనబడుతుంటుంది. ప్రియులారా, ఇక్కడ ఒక సత్యాన్ని గమనించాలి. యోధా రాజు అయినటువంటి హిజ్కియా అధికారము ఉందని అన్యాయముగా ప్రవర్తించే పరిస్థితి మనం చూసాం. ప్రియా దేవుని బిడ్డలారా, అధికారం ఉందని అన్యాయంగా ప్రవర్తించిన వారి యొక్క జీవితాలు ఏ రకంగా మాయమైపోయాయో, ఏ రకమైన పరిస్థితులు ఎదుర్కొన్నాయో, ఏ రకమైన బందీ పరిస్థితిని ఎదుర్కొన్నాయో ప్రియా దేవుని బిడ్డలారా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఈ మాట చివరగా నేను చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. అధికారం ఉందని ప్రియా దేవుని బిడ్డలారా అన్యాయముగా ప్రవర్తిస్తే, అధికారం ఉందని దేవుని సేవకులను ఇబ్బందులు పెడుతూ, అధికారం ఉందని దేవుని యొక్క ఏమండి మరి విశ్వాసంతో పరిచర్యలు చేసుకుంటున్నటువంటి దేవుని ప్రజలను వారి యొక్క పరిచర్యలను ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క కోపం చాలా భయంకరంగా ఉంటుంది. ఆయన మహోగ్రత చాలా భయంకరంగా ఉంటుంది. ఆయన ఉగ్రత చాలా భయంకరంగా ఉంటుంది. ఆయనే ఒకవేళ కలుగు చేసుకుంటే పరిస్థితులన్నీ తారుమారు అయిపోతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే తన ప్రజలను ప్రకటించమన్నవాడు ఆయన గనుక, తన యొక్క ఏమండి ప్రవక్తలు ప్రకటించే మాట ఆయన మాట గనుక ఆయన తప్పక కలుగు చేసుకుంటాడు. ఆయన కలుగు చేసుకుంటే యోధారాజు అయినటువంటి సిద్కియా పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఆయన కుటుంబంలో జరిగిన పరిస్థితులను మనం ఎదుర్కోక తప్పదు. ఆయన రాజ్యంలో జరిగినటువంటి పరిస్థితులను మనం ఎదుర్కోక తప్పదు. ఈ విషయాలు తప్పక దేవుని ప్రజలైన వారు తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుని సేవకుల ద్వారా చెప్పబడిన మాటలు తప్పగా మనం అవి దేవుని మాటలకు గుర్తించి గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించిన ఇర్మియా జీవితం ఎంతో అద్భుతముగానో ముందుకి కొనసాగించబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇక తరువాత సందర్భాల్లో ఇర్మియా అద్భుతంగా ముందుకి
దూసుకుపోయాడు పరిచర్యలో. దేవుని చిత్తములో అద్భుతంగా ముందుకు ఆయన దూసుకుపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చరిత్రలో నిలిచిపోయాడు. పిల్లల సమయంలో అధికారమును గురించిన కొన్ని మాటలు చూచాయిగా నేను మీకు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. అధికారమును పొందిన ప్రతి ఒక్కరూ కొన్ని సత్యాలు తప్పక తెలుసుకోవాలి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 13:1 ఉన్న ఈ భాగాన్ని చదువుతున్నాం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటాం. పిల్లరా, ఈ విషయాలు అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘ పరిశుద్ధులకు వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. అంటే ప్రియ దేవుని బిడ్డారా, అధికారమును పొందిన వారు అది దేవుని వలనే కలిగిందని భావించాలి ప్రియ దేవుని బిడ్డారా. అంతేకాదు పొందినవారు ఆ అధికారమును పొందినవారు భయము కలిగి ప్రజలను పరిపాలన చేయాలి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడి ప్రజలను పరిపాలన చేస్తూ ఉండాలి ప్రియ దేవుని బిడ్డారా. అయితే అంతేకాకుండా అధికారం పొందిన అధికారులను దైవ విధానములోనే ప్రజలు కూడా గౌరవించే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చాలా వివరంగా మనకి తెలియపరుస్తుంది. మరికొంత ఈ విషయాలను మీకు తెలియపరిచి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దైవ విధానంలోనే అంటే దేవుడే వారికి అధికారాన్ని ఇచ్చాడు కనుక ఆ ఒక దేవుడిచ్చినటువంటి అధికారాన్ని బట్టి దేవుడిచ్చిన అధికారంగా భావిస్తూ మనం ఏం చేయాలంటే ఆ రకమైనటువంటి ఆ గౌరవాన్ని ఇవ్వాలి. అంటే దేవుని స్థానాన్ని వారికి ఇవ్వమని కాదు, కానీ దేవుడిచ్చిన అధికారం కనుక ఆ అధికారాన్ని మనం గౌరవించే వారిగా మనం ఉండాలి. ఈ విషయాన్ని గమనించండి. కొన్ని రెఫరెన్స్లు ఈ సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. దానియేలు గ్రంథం 2:21 ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు అని మనం అక్కడ చూస్తూ ఉంటాం. అంతేకాదు దానియేలు గ్రంథం 4:26 సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముల పైన అధికారి అయి ఉన్నాడనియు తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు అనే మాటలు మనం చూస్తుంటాం. దానియేలు ఆ ఒక బబులోను సామ్రాజ్యంలో ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డారా బబులోను రాజుకి ఈ విషయాలు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. దానియేలు బబులోను రాజు అయిన నెబుకద్నెజరుకు ఈ విషయాలు తెలియపరిచాడు. ప్రియ దేవుని బిడ్డారా, రాజ్యమును పరిపాలించు అధికార స్థితిని ప్రజల వలన పొందినట్లు నెబుకద్నెజరు తలంచాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఆ తలంచినటువంటి అతనికి దేవుడు అంటూ ఉన్నాడు, అది నేనిచ్చాను ఆయనకి అధికారం అని యెహోవా దేవుడు దానియేలు ద్వారా తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. నెబుకద్నెజరు అనుకున్నాడు, తనకున్న శక్తి సామర్థ్యములను బట్టి పొందినవానిగా తలంచాడు. నా ఒక బలాన్ని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి, నా తెలివితేటలను బట్టే నేను ఇంత అధికారాన్ని సంపాదించుకున్నాను. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తూ ఉన్నాడు, తన ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు, మరి మానవుల రాజ్యము పైన అధికారము ఇచ్చేవాడను నేనే, మానవుల రాజ్యం పైన అధికారి ఉన్నవాడను కూడా నేనే అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అధికారము దేవుని వలనే మనం పొందుతున్నాము తప్ప మనకు మనం కాదని తప్పక ఈ వాక్య వచనాలను బట్టి మనం తెలుసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ విషయాలను గమనించండి. అధికారం పొందిన నెబుకద్నెజరు అతిశయపడ్డాడు, గర్వించాడు. అయితే దేవుడు తన దగ్గర ఉన్న అధికారాన్ని కొంతకాలం తీసుకొని తనకు గుణపాఠాన్ని చెప్పినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు నెబుకద్నెజరుకి అర్థమైంది, అధికారాన్ని నా బలాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, తెలివితేటలను బట్టి, లేక ప్రజల్లో ఏదో గుర్తింపు ఆయా వాళ్ళలో ఉన్నటువంటి మంచితనాన్ని బట్టి నేను సంపాదించుకోలేదు, దేవుడే అధికారం ఇచ్చాడని అప్పుడు దేవుని స్తుతించడం ప్రారంభించాడు, దేవునికి లోబడడం ప్రారంభించాడు, దేవుని గౌరవించడం ప్రారంభించాడు, గర్వాన్ని పక్కన పెట్టాడు, అతిశయాన్ని పక్కన పెట్టాడు. మరి దేవుని దగ్గర ఎలా ఉండాలో ఆ స్థితికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, యేసు ప్రభు వారు కూడా అధికారము గలవాని వలె బోధించిన సందర్భాలు మన మార్కు సువార్త 1:22 మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ఆయనను వెంబడించిన శిష్యులకు అపవిత్రాత్మలను వెలగొరుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చిన దేవునిగా మత్తయి సువార్త 10:1 మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు యేసు ప్రభు వారు పాపములను క్షమించుటకు భూమి మీద అధికారం కలిగిన దేవునిగా మార్కు 2:10 చూస్తుంటాం. గాలి మీదను, సముద్రం మీదను, తుఫాను మీదను అధికారం కలిగిన దేవునిగా మార్కు 4:39 మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు పిల్లరా, మరి ఇంకా మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు వారు పరలోకమందును భూమి మీద కూడా సర్వాధికారం పొందినట్లు మత్తయి 28:18
మనం చూస్తుంటాం. పిల్లల యేసు ప్రభువారు సర్వాధికారము కలిగిన దేవుడు, అధికారము కలిగిన దేవుడు, అన్నిటి మీద సమస్తం మీద అధికారము కలిగిన దేవుడు. అధికారము ఎవరికైనా ఇచ్చేది కూడా ఆయనేని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనకున్న అధికారమును మంచి చేటుకు వాడారు, ఆయన మేలు చేటుకు వాడారు, మానవులకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి, అనుగ్రహించడానికి వాడారు, మానవుల పాపాలను క్షమించడానికి వాడారు, తన యొద్దకు వచ్చి వారి ఎడల వారి యొక్క సమస్త సమస్యలను పరిష్కరించుటకు వాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పిల్లరా, అధికారము కలిగిన ప్రభు అధికారాన్ని దుర్వినియోగము చేయలేదు. అధికారాన్ని మరి దాన్ని సరైన రీతిలో ఆయన వాడి తద్వారా అనేకులకు ఆయన మేలు చేసిన దేవునిగా మనం చూస్తున్నాం. కనుక ఆయన ద్వారా అధికారాన్ని పొందినటువంటి వారు, ఇది దేవుని వలనే నేను పొందానని గుర్తించి గ్రహించిన వారు తప్పనిసరి అధికారాన్ని దైవానికి భయపడుతూ అది ప్రజలకు చాలా మేలుకరంగా దీవెనకరంగా వాడేవారిగా ఉన్నప్పుడు దేవుని గొప్ప ఆశీర్వాదాలు మనం చూడగలం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. కనుక యోధారాజైన సిద్కియా అధికారాన్ని ఏం చేశాడంటే, ప్రియా దేవుని బిడ్డారా, అధికారం ఉందని అన్యాయముగా ప్రవర్తించి అన్నీ కోల్పోయాడు. అన్నీ కోల్పోయి అన్నీ ఆయనకి దూరం అయిపోయాయి. ప్రియా దేవుని బిడ్డారా, చివరికి కళ్ళు ఓడబెరకబడి బందీగా మరి ఆ ఒక బబులోను రాజు నెబుకద్రెజరు ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. దేశమంతా అల్లకల్లోల పరిస్థితి, దేశమంతా ఎడారిగా మార్చబడిపోయింది. ప్రియా దేవుని బిడ్డారా, దేశం ఎక్కడ చూసినా శిథిలావస్థల మధ్య శుభ్రంగా అది ఏంటంటే ధ్వంసం అయిపోయింది. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలు గమనించండి. కనుక దేవుని యొక్క మాటను సిద్కియా కాలంలో కూడా దేవుడు చెప్పమన్న మాటను భయపడక ఉన్నట్లు ప్రకటించినటువంటి ఇర్మియా రకరకాల పరిస్థితుల్లో ఆయన ఇబ్బందులు సిద్కియా రాజు ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు, ఆ సైన్యం ద్వారా ఆయన ఎదుర్కొన్నప్పటికి ప్రియులారా, దేవుడు ఆయన ఏం చేశాడండి, విడిపించి రక్షించిన దేవునిగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మన యొక్క అంశానికి సంబంధించిన విషయం మరొకసారి నేను తెలియపరుస్తున్నా. తన ప్రజగా ఉన్న వారిని పైకి తీయు దేవుడు, తన మాటను ఉన్నట్టుగా ప్రకటించేటటువంటి తన సేవకులను ఆనాడు ఇర్మియాను దేవుడు పైకి తీశాడు. ఈనాడు కూడా ఉన్నట్లు మనం ప్రకటిస్తే ఏ రకమైన పరిస్థితులు మనల్ని చుట్టుముట్టినా దానిలోంచి మనల్ని పైకి తీసే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఆరాధించు దేవుడు మనలను ఎటువంటి పరిస్థితుల నుండైనా పైకి తీయు దేవుడని ఇప్పటి వరకు మనం చెప్పుకునే విషయాలన్నీ మనకు తెలియపరుస్తున్నాయి. కనుకనే ఆయనకు లేవనెత్తువాడనియు పైకెత్తువాడనియు ప్రియా దేవుని బిడ్డారా, పైకెత్తు దేవుడని, చేయి పట్టుకునే దేవుడని, పైకి తీయు దేవుడని ప్రియా దేవుని బిడ్డారా, పైకెత్తేటటువంటి దేవుడనియు ప్రియా దేవుని బిడ్డారా, స్థిరపరిచే దేవుడనియు మనకి దేవుని యొక్క వాక్యాలు కనబడుతుంటాయి. కీర్తనలు 113:8, 116:8, 2 సమయాల గ్రంథం 7:8, మత్తయి సువార్త 14:30-33 కీర్తనలు ప్రియా దేవుని బిడ్డారా 40 1-2 చరణాల ద్వారా తెలియపరచబడుతుంటాయి. కనుక ప్రియా దేవుని బిడ్డారా, ఈ వర్తమానాన్ని ముగిస్తున్నాను. తన ప్రజగా ఉన్న వారిని ఆయన పైకి తీయు దేవుడు, తన ప్రజగా ఉండి తను చెప్పే మాటను ప్రకటించి తన సేవకులను పైకి తీసి అత్యున్నతంగా హెచ్చించే దేవుడు. కనుక ఇర్మియా వలె ఒక యోసేపు వలె, ఒక దానియేలు వలె దేవుని చిత్తంలో మన ముందుకి సాగిపోదాం. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆయన మనల్ని పైకి తీసి మనల్ని పైకి హెచ్చించే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. ఇట్టి గొప్ప భాగ్యాన్ని ప్రభు మీకు దయచేయాలని ప్రభు సేవకుని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమీన్. సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇప్పటి వరకు ఈ ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు. ఎన్నో విలువైన విషయాలు మా ఆధ్యాత్మిక జీవితాలకు కావలసినవి మీరు మాకు తెలియపరిచారు. మీకు వందనాలు. వీరిని నీ ప్రజలను దీవించండి, వారి అక్కరల అవసరాలు తీర్చండి ప్రభువా. ఇగోనైనా విశ్వాసని కాదు, పరిశుద్ధుడని కాదు, సంఘ ఇగోనైనా మరి పెద్దని కాదు, సంఘ నాయకుడిని కాదు, ఇగోనైనా నీ వాక్యాన్ని బోధించే సేవకుడిని కాదు, ప్రతి ఒక్కరూ ఏ రకమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉంటూ ఉన్నప్పుడు నాయన, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వాటిలోంచి పైకి తీయు దేవుడు అని ఈ వర్తమానం ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. నీ ప్రజలపై నీ ప్రత్యేక దీవెన దిగనమని వేడుకొనొచ్చు. ఈ మాటల వారి హృదయాలు భద్రపరుచుకొని నీ చిత్తములో ముందుకు వెళ్తూ కృపదయ చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నాడు మాకు దయచేయి. మా రుణస్థులను క్షమించిన ప్రకారం రుణములను క్షమించము, శోధన కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనను యూట్యూబ్ ద్వారా వీక్షించిన నీ బిడ్డలకు, సర్వలోక పరిశుద్ధులకు
మా ఆత్మీయులకు, స్థానిక సంఘ కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం. ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాయి మీద కృమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబుల్ కృమారించుము దేవా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా, ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా, ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా, ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా, ఎల్లప్పుడు నే పాడెదన్. ఆకాశమాకాశముల్ వాటి యందున్న సర్వంబును, ఆకాశమాకాశముల్ వాటి యందున్న సర్వంబును, భూమిలో కనబడునవన్నీ, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా, ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా, ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా, ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా, ఎల్లప్పుడు నే పాడెదన్.